హలో ఎవ్రీవన్. అందరూ అయితే ఇయర్ రెజల్యూషన్స్ అయితే చేసుకుంటారు కదా చాలామంది. నేను ఇలాగా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చాలా చాలా అనుకుంటారనమాట. ఫస్ట్ చాలామంది క్రిస్టియన్స్ అయితే ఇయర్ నేను చాలా దగ్గరగా దేవునికి జీవించాలి, ప్రేయర్ ఎక్కువ చేసుకోవాలి, వాక్యం ఎక్కువ చదవాలి అని అనుకుంటారనమాట. సో నేను కూడా మీలాగే అనుకునేదాన్ని అనమాట. సో ఎలాగ ఇంట్రెస్టింగ్గా దేవుని వాక్యాన్ని చదవాలో ఈరోజు ఒక 2 టిప్స్ తెలుసుకుందాము. అవి ఏంటంటే, టిప్ 1 వచ్చేసి డైలీ బైబిల్లో 3 చాప్టర్స్ అయితే స్టార్ట్ చేయండి చదవడము, రీడింగ్. నార్మల్గా రీడ్ చేసే కంటే దాన్ని అర్థం చేసుకుంటూ ధ్యానించడం వల్ల ఎక్కువ యూస్ఫుల్గా ఉంటుంది. చదివేయడం వల్ల దెర్ ఈజ్ నో యూజ్ అనమాట. సో సెకండ్ టిప్ వచ్చేసి బుక్ అండ్ పెన్ అనమాట. ఒక బుక్ అలాగే ఒక పెన్ని మెయింటైన్ చేస్తూ ఆ వర్డ్ని మీరు ధ్యానిస్తూ ఆ 3 చాప్టర్స్లో మీతో దేవుడు ఏ వాక్యం ద్వారా మాట్లాడాడో దానిని రాసుకుంటూ వెళ్తే ఇట్స్ సో ఇంపార్టెంట్ అనమాట. చాలా మనము జ్ఞాపకం ఉంచుకోవచ్చు దేవుని వాక్యాన్ని, ఇంట్రెస్టింగ్గా కూడా చదవచ్చు అనమాట. ఇవి మీకు నచ్చితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. బాయ్ బాయ్.